సో ద ఫస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ డేటా సైంటిస్ట్ అలాగే డేటా అనలిస్ట్ వచ్చేసి స్కోప్ ఆఫ్ వర్క్. సో డేటా అనలిస్ట్ బేసిక్గా దేని మీద ఎక్కువగా వీళ్ళు వర్క్ చేస్తారు అంటే, సో మనకి హిస్టారికల్ డేటా అని చెప్పేసి ఒక డేటా అయితే ఉంటుంది. సో ఆ యొక్క డేటాని వీళ్ళు అనలైజ్ చేసి ఆ యొక్క డేటా నుండి యాక్షనబుల్ ఇన్సైట్స్ని అయితే వీళ్ళైతే ఇంటర్ప్రిట్ చేస్తారనమాట. సో వీళ్ళు బేసిక్గా ఏం చేస్తారు అంటే, సో వీళ్ళు వేరే స్టాటిస్టికల్ టెక్నిక్ని యూజ్ చేసి ఒక డేటాని ప్రాసెస్ చేస్తారు. ప్రాసెస్ చేసిన తర్వాత ఆ డేటా నుండి రిపోర్ట్స్ అయితే క్రియేట్ చేస్తారు. రిపోర్ట్స్ చేసిన తర్వాత ఆ యొక్క డేటా మీద ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ని అయితే పర్ఫామ్ చేస్తారు ఇన్ ఆర్డర్ టు ఆన్సర్ స్పెసిఫిక్ బిజినెస్ క్వశ్చన్స్. అదే డేటా సైంటిస్టులు తీసుకున్నట్లయితే, సో డేటా సైంటిస్టులు వచ్చేసి మనకి చాలా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ మీద అయితే వీళ్ళైతే వర్క్ చేస్తారు. సో ఈ యొక్క కాంప్లెక్స్ ప్రాబ్లంలో బేసిక్గా ప్రెడిక్టివ్ మోడలింగ్, మెషిన్ లెర్నింగ్, అల్గరిథమ్ డెవలప్మెంట్, సో ఇవన్నీ కూడా మనకి ఇన్వాల్వ్ అయి ఉంటాయి అనమాట. సో వీళ్ళు హిస్టారికల్ డేటాని అనలైజ్ చేసి వీళ్ళు ఫ్యూచర్ ట్రెండ్స్ కానీ లేకపోతే ఫ్యూచర్ ప్రెడిక్షన్ని కూడా వీళ్ళైతే డెవలప్ చేస్తారు. సో ద సెకండ్ డిఫరెన్స్ బిట్వీన్ డేటా అనలిస్ట్ అలాగే డేటా సైంటిస్ట్ వచ్చేసి స్కిల్ సెట్. సో డేటా అనలిస్ట్ బేసిక్గా ఏమేమి స్కిల్స్ వీళ్ళు గెయిన్ చేస్తారు అంటే, సో వీళ్ళు వచ్చేసి డేటా విజువలైజేషన్, ఎస్క్యూఎల్ అలాగే స్టాటిస్టికల్ అనాలిసిస్, సో ఈ యొక్క స్కిల్స్ని అయితే వీళ్ళైతే గెయిన్ చేస్తారు. సో వీళ్ళు బేసిక్గా ఏమేమి టూల్స్ యూస్ చేస్తారు అంటే ఎక్సెల్, పవర్ బిఐ, ట్యాబ్లూ, అలాగే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో చూసుకున్నట్లయితే పైథాన్ యాజ్ వెల్ యాజ్ ఆర్. సో ఈ యొక్క టూల్స్ అండ్ లాంగ్వేజెస్ని అయితే వీళ్ళైతే యూస్ చేస్తారు. అదే డేటా సైంటిస్టులు చూసుకున్నట్లయితే, సో వీళ్ళు బేసిక్గా ఏమేమి స్కిల్స్ వీళ్ళు గెయిన్ చేస్తారు అంటే మెషిన్ లెర్నింగ్ అల్గరిథమ్స్, డేటా ఇంజనీరింగ్, అలాగే అడ్వాన్స్డ్ స్టాటిస్టికల్ మెథడ్స్ మీద వీళ్ళు చాలా డీపర్ అండర్స్టాండింగ్ అయితే వీళ్ళైతే గెయిన్ చేసుకుంటారు. అదేవిధంగా వీళ్ళు వేరియస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద కూడా వీళ్ళు చాలా మంచి గ్రిప్ అయితే వీళ్ళైతే తెచ్చుకుంటారు. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ పైథాన్ కానీ, ఆర్ కానీ, లేకపోతే జావా కానీ, లేకపోతే వీటిలోనే మనకి వేరియస్ ఫ్రేమ్వర్క్స్ అయితే ఉంటాయి లైక్ టెన్సర్ఫ్లో కానీ, సైకిట్లన్ కానీ, పైటార్చ్ కానీ. సో ఇట్లాగా వీళ్ళు వేరియస్ ఫ్రేమ్వర్క్స్ అదేవిధంగా వేరియస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద వీళ్ళకి డీపర్ అండర్స్టాండింగ్ అయితే వీళ్ళైతే తెచ్చుకుంటారు. సో ద థర్డ్ డిఫరెన్స్ బిట్వీన్ డేటా అనలిస్ట్ అలాగే డేటా సైంటిస్ట్ వచ్చేసి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వ్డ్. సో డేటా అనలిస్ట్ వచ్చేసి బేసిక్గా స్ట్రక్చర్డ్ డేటాని వీళ్ళైతే ఎక్కువగా అయితే డీల్ చేస్తూ ఉంటారు. అలాగే డిస్క్రిప్టివ్ అనాలిసిస్ మీద వీళ్ళు ఎక్కువగా అయితే ఫోకస్ చేస్తూ ఉంటారనమాట. సో వీళ్ళు బేసిక్గా ఏమేమి ఇన్సైట్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అంటే, మనకి ఒక బిజినెస్ ఉందనుకుందాం. సో ఆ యొక్క బిజినెస్కి యొక్క హిస్టారికల్ డేటా ఏదైతే ఉంటుందో, సో వీళ్ళు ఆ యొక్క హిస్టారికల్ డేటాని యూజ్ చేసుకొని, సో ఆ యొక్క హిస్టారికల్ డేటా యొక్క ట్రెండ్స్ కానీ లేకపోతే దాని యొక్క పర్ఫార్మెన్స్ కానీ, ఆ యొక్క హిస్టారికల్ డేటా యొక్క ప్యాటర్న్స్ ఏ విధంగా ఉన్నాయి అని చెప్పేసి, సో హిస్టారికల్ డేటా మీద వీళ్ళు ఎక్కువగా అయితే స్టడీ చేస్తూ ఉంటారు. దాని నుండి వీళ్ళు ఇన్సైట్స్ అనేది గెయిన్ చేస్తూ ఉంటారు. అదే మనం డేటా సైంటిస్ట్ తీసుకున్నట్లయితే, సో డేటా సైంటిస్ట్ బేసిక్గా వీళ్ళు అన్స్ట్రక్చర్డ్ డేటాతో వీళ్ళైతే డీల్ చేస్తూ ఉంటారనమాట. అదేవిధంగా వీళ్ళు ప్రెడిక్టివ్ అలాగే ప్రిస్క్రిప్టివ్ అనాలిసిస్ మీద వీళ్ళైతే ఎక్కువగా ఫోకస్ చేస్తారు. సో మనకి డేటా అనలిస్టులు వచ్చేసి బేసిక్గా హిస్టారికల్ డేటా నుండి వీళ్ళు ఇన్సైట్స్ అనేది గెయిన్ చేస్తారు. సో డేటా సైంటిస్టులు ఏం చేస్తారు అంటే, వీళ్ళు హిస్టారికల్ డేటాని వాళ్ళు అనలైజ్ చేసి దాని నుండి మనకి ఫ్యూచర్లో ఏ యొక్క డెసిషన్స్ తీసుకోవాలి, లేకపోతే ఫ్యూచర్లో ట్రెండ్స్ అలా ఉండబోతున్నాయి, లేకపోతే మనం ఫ్యూచర్లో ఏమేమి చేయాలని చెప్పేసి ఫ్యూచర్కి సంబంధించిన ప్రెడిక్షన్స్ కానీ రికమెండేషన్స్ మీద వీళ్ళైతే ఎక్కువగా వర్క్ చేస్తారనమాట. సో ద ఫోర్త్ డిఫరెన్స్ బిట్వీన్ డేటా అనలిస్ట్ అలాగే డేటా సైంటిస్ట్ వచ్చేసి టూల్స్ అండ్ లాంగ్వేజెస్. సో డేటా అనలిస్ట్ చూసుకున్నట్లయితే, సో వీళ్ళు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో బేసిక్గా పైథాన్ అయితే యూస్ చేస్తారు ఫర్ డేటా ప్రీ ప్రాసెసింగ్ అండ్ డేటా విజువలైజేషన్. అలాగే వీళ్ళు డేటా క్వరీయింగ్ కోసం ఎస్క్యూఎల్ అయితే యూస్ చేస్తారు. అండ్ ఆల్సో వీళ్ళు డేటా క్యాలిక్యులేషన్స్ అలాగే పివట్ టేబుల్స్ కోసం ఎక్సెల్ అయితే యూస్ చేస్తారు. అదేవిధంగా విజువల్ డాష్ బోర్డ్స్ని క్రియేట్ చేయడం కోసం పవర్ బిఐ కానీ, ట్యాబ్లూ అనే టూల్స్ని అయితే వీళ్ళైతే యూస్ చేస్తారు. అదే డేటా సైంటిస్టులు తీసుకున్నట్లయితే, వీళ్ళు అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కానీ లేకపోతే లైబ్రరీస్ని కానీ వీళ్ళైతే యూస్ చేస్తారు. లైక్ పైథాన్లో తీసుకున్నట్లయితే మనకి నంపై కానీ, పాండాస్ కానీ, సైకిట్లన్ కానీ, ఆర్ కానీ, లేకపోతే హెడూప్, స్పార్క్, అండ్ ఫర్ డేటా మ్యానిపులేషన్ కానీ, స్టాటిస్టికల్ మోడలింగ్ కానీ, మెషిన్ లెర్నింగ్ టాస్క్స్ కోసం జూపిటర్ నోట్బుక్ని అయితే వీళ్ళైతే యూస్ చేస్తారు. సో ఫిఫ్త్ డిఫరెన్స్ బిట్వీన్ డేటా అనలిస్ట్ అలాగే డేటా సైంటిస్ట్ వచ్చేసి అండ్ డెలివరబుల్స్. సో బేసిక్గా డేటా అనలిస్ట్ ఏం చేస్తారు అంటే, వాళ్ళు ఆల్రెడీ హిస్టారికల్ డేటా అంతా కూడా స్టడీ చేస్తారు. ఆ యొక్క హిస్టారికల్ డేటా అంతా కూడా వీళ్ళైతే అనలైజ్ చేస్తారు. ఆ యొక్క అనలైజ్ చేసిన డేటాని వీళ్ళు కొత్తగా రిపోర్ట్స్ అలాగే డాష్ బోర్డ్స్ అలాగే ఆ డేటాని అంతా కూడా సమరైజ్ చేసి దాన్ని విజువల్ ఫామ్లో వీళ్ళైతే ప్రజెంట్ చేస్తారనమాట. సో వీళ్ళేంటంటే ఆ యొక్క హిస్టారికల్ డేటా అంతా కూడా ఒక క్లియర్ పిక్చర్లో వీళ్ళైతే ప్రజెంట్ చేస్తారు. అదే డేటా సైంటిస్ట్ తీసుకున్నట్లయితే, సో వీళ్ళేంటంటే బేసిక్గా ప్రెడిక్టివ్ మోడల్స్, మెషిన్ లెర్నింగ్ అల్గరిథమ్స్, ఆటోమేటెడ్ డెసిషన్ సిస్టమ్స్ని వీళ్ళైతే డెలివర్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే, ఆ యొక్క మోడల్ ఏదైతే ఉంటుందో లేకపోతే ఆ యొక్క మిషన్ ఏదైతే ఉంటుందో అది ఫ్యూచర్ యొక్క అవుట్కమ్స్ ని ప్రెడిక్ట్ చేయగలగాలి.
అదేవిధంగా ఆ యొక్క బిజినెస్ని ఇది ఆప్టిమైజ్ చేయాలి బై ఆటోమేటింగ్ ద స్టఫ్. సో దీస్ ఆర్ ద 5 డిఫరెన్సెస్ బిట్వీన్ డేటా అనలిస్ట్ అలాగే డేటా సైంటిస్ట్. సో మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలి అంటే సో డేటా అనలిస్ట్ బేసిక్గా ఏం చేస్తారు అంటే కంపెనీ ఇంతవరకు ఏమేం పర్ఫామ్ చేసింది, ఎలా పర్ఫామ్ చేసింది అని చెప్పి వీళ్ళు విజువల్లో ప్రజెంట్ చేస్తారు. సో డేటా సైంటిస్టులు ఏం చేస్తారంటే కంపెనీ ఇంతవరకు ఎలా పనిచేసింది, ఫ్యూచర్లో ఎలా పనిచేయబోతుంది అని చెప్పి వీళ్ళు ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ అయితే వీళ్ళైతే చేస్తారు. సో డేటా అనలిస్ట్ కంటే డేటా సైంటిస్ట్ యొక్క రోల్ అనేది చాలా మేజర్ రోల్ అయితే ప్లే చేస్తుంది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. అలాగే నేను ఫ్యూచర్లో ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో నేను అప్లోడ్ చేసినప్పుడు మీరు మిస్ అవ్వకూడదు అంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ జాషువా కమ్లాకర్ సైనింగ్ ఆఫ్.